ఆస్ట్రో సిండికేట్‌లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్‌కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 30/1/2025 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, శశిర ఋతువు, మాఘమాసము, శుక్లపక్షము, పాడ్యమి, సాయంకాలం 4:08 వరకు ఉండి తదుపరి విధియ ప్రారంభమవుతున్నది. శ్రవణ నక్షత్రం ఉదయం 7:14 వరకు ఉండి తదుపరి ధనిష్ఠా నక్షత్రం ప్రారంభమవుతున్నది. ధనిష్ఠా నక్షత్రం కూడా ఈరోజు రాత్రి తెల్లవారుజామున 5:50 వరకు ఉండి తదుపరి శతభిష నక్షత్రం కూడా ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి 8:02 నుంచి 9:33 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:37 నుండి 11:22 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:06 నుంచి 3:51 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. వర్జము ఉదయం 11 గంటల నుంచి 12:30 వరకు, రాహుకాలం ఉదయం 1:46 నుంచి 3:22 వరకు, సూర్యోదయం 6:52 సూర్యాస్తమయం 6:06. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి ఆనందయోగం, ధనయోగము, వస్తులాభము, విద్యాలాభము, ఉద్యోగలాభము, విదేశీయానము, ఆత్మస్థైర్యము, మాతృసౌఖ్యము, పితృసౌఖ్యము, కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశము, నూతన గృహము కానీ, స్థలము కానీ, పొలము కానీ కొనుగోలు చేసే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు తినే వారికి లాభాలు, కుటుంబపరమైనటువంటి వృద్ధి పొందుకోవడం, ఆస్తి పంపకాలు కానీ, కొత్త ఆస్తులు కొనుగోలు చేయడం కానీ, కోర్టు వివాదాల సమస్య పోయిన అవకాశం కానీ తప్పకుండా అనుకూలంగా మారే అవకాశాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధన ప్రాప్తి. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో వృద్ధి పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు. స్వర్ణకార వ్యాపారస్తులకు వృద్ధి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బణసంచి కర్మాగారం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితి. బంధుమిత్రులతో అనుకూలత, కుటుంబపరమైనటువంటి అభివృద్ధి, మంచి సంతాన యోగము, వాహన యోగము, డ్రైవర్లకి పెయింటర్లు కలిసి రావడం, అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యా లాభాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా మంచి స్థిరమైనటువంటి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశం బలంగా ఉన్నాయి. చాలా మంచి ప్రశాంతమైనటువంటి ఆనందాది అదృష్ట యోగాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బావులతో వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధన ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగం. వీరికి 1 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి కూడా చాలా మంచి ఆనందకరమైనటువంటి యోగము, సంతాన యోగము, విద్యాలాభము, ఉద్యోగలాభము, విదేశీయానము, విదేశాల్లో కూడా మంచి ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి. విద్యార్థికి విదేశాల్లో మంచి కళాశాలలో ప్రవేశం లభించే అవకాశం. ప్రయాణ లాభాన్ని కూడా పొందుకోవచ్చు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బణసంచి కర్మాగారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన పరిశ్రమ లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ వృద్ధి. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, అలాగే నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి శుభచరణంగా చెప్పవచ్చును. పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు. రైతందరికీ మంచి శుభయోగాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా లాభాలు పొందు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలకు లాభాలు. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు. కళాకారుల క్రీడల అనుకూలత. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం,
కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్ కూడా చాలా సానుకూలవంతమైన శుభయోగాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభం, విద్యార్థిని విద్యా లాభం, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చును, అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, రుణపీడ పరిహారం, కుటుంబ సౌఖ్యము, సత్సంతాన ప్రాప్తి పొందుకునే శుభమైన రోజుగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెల దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండక తప్పదు. ఎందుకంటే కొన్ని విషయాల్లో అస్థిరత, అనవసరమైన వ్యాపకాలు, నష్టాన్ని పొందుకోవడం, కష్టకాలము, మిమ్మల్ని మీరు నష్టపరుచుకునే అవకాశాలు, స్వయంకృతాపరాధాలు ఎక్కువగా ఉన్నాయి. జుగుప్సాగరణ ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం వల్లను, అలాగే అనవసర ప్రేమ కలాపాలు, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, ఈ యొక్క విద్యార్థులు చదువును అశ్రద్ధ చేయడం వల్ల జీవితాన్ని నష్టపోయే అవకాశం, ఇతరుల మీద ఆధారపడ నష్టము. కాబట్టి మీరు జాగ్రత్త ఉండి విద్యార్థులు మీ పరీక్షలు మీరు రాసే ప్రయత్నం చేయండి. అనవసరమైన ఇతరుల సహాయాన్ని పొందకండి. వ్యాపారపరంగా అంతే, వ్యాపార భాగస్వామితో మోసపోయే అవకాశాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ నిపుణులకి, సినిమా రంగ వ్యాపారంలో నిర్మాతలు నిట్టంజనులను మోసపోతారు, జాగ్రత్త. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలోను కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ గురించి ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను కష్టము, కష్టకాలంగా చెప్పవచ్చు. పూచికత్తుగా సంతకాలు చేయకండి. చిట్ ఫండ్ సంబంధ వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి. చీటీలు వేసేటప్పుడు అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి, లేదా నష్టాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి, తస్మా జాగ్రత్త. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల కూడా ధన నష్టం. ఈరోజు తప్పనిసరిగా మీరు శ్రీ సీతారాముల వారి అష్టోత్తరం చదువుకోవడం, కేతుగ్రహ, శుక్రగ్రహ అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. ఉదయం 8:50 నుంచి 9:17 మధ్యకాలంలో మీకు శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి ఈ సమయంలో భగవద్గీత పారాయణం శుభాన్ని కలిగిస్తుంది. 4 నుంచి 9 అధ్యాయాలు తప్పకుండా చదవండి. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ఆరోగ్యము, ఆనందము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమము, వివాహ సంబంధ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ఆర్థికాభివృద్ధి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారము, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం, ఆర్థికాభివృద్ధి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానం, విదేశాల స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకోవడం, తప్పకుండా విదేశాల స్వదేశానికి వచ్చి మంచి విదేశాల్లో వీసా సౌలభ్యాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. అనుకూల శుభయోగాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనంద యోగం. తప్పకుండా ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విద్యాభివృద్ధి, అలాగే కొత్త వ్యాపార ప్రారంభం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే సుదినంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కూడా అద్భుతమైనటువంటి ఫలితాలే కనబడుతున్నాయి. ఇక్కడ మంచి అదృష్ట యోగాలు ఉన్నాయి. మీకు పెద్దల మాట వినడం, పనిలో ప్రావీణ్యత, మంచి వ్యక్తులతో పరిచయాలు, కొత్త వ్యాపార ప్రారంభం, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్దన్ షూ పరిశ్రమలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్దన్ షూ పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారం, డోర్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగాలు. ప్రశాంతమైనటువంటి వాతావరణం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఇంట్లో ఏదైనా వివాహ సంబంధ వేడుకలు జరగడం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, విద్యా లాభము, ఉద్యోగ లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ అభివృద్ధి, విద్యార్థి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం కానీ, తప్పకుండా విదేశాలు వెళ్ళగలిగే అదృష్టవంతమైన శుభయోగాలుగా చెప్పబడుతోంది.
ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు, మత్స్యకారులకి రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఇది చాలా మంచి అదృష్టవంతమైన రోజుగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి చాలా ప్రశాంతమైన వాతావరణం, నిర్మలమైనటువంటి శాంతత, కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఆస్తి లాభం, ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ వృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్ బాల్తో వారికి, తోలు వ్యక్తిని షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి లాభం, వస్తు లాభము, విద్యా లాభము, ఉద్యోగ లాభము, ఆస్తి లాభము, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాలు వృద్ధి పొందుకునేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. వీరు చాలా మంచి మాట తీరు, వ్యవహార శైలి వల్ల ప్రశాంతతని, ఆనంద యోగాలు పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి ఇంకా ఇబ్బందికర వాతావరణం కనపడుతోంది. జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగానే చెప్పబడుతోంది. డబ్బుల విషయంలోనూ, వస్తువుల విషయంలోనూ, వాహన విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం, ప్రభుత్వ అధికారులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం కనబడుతోంది. అనవసరమైనటువంటి వస్తు వాహనాదులు కొనుగోలు చేయడం, దానివల్ల విపరీతమైనటువంటి ఖర్చు, మిమ్మల్ని మీరు నియంత్రించుకోలేకపోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడే అవకాశం కనబడుతోంది. జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకు కూడా నష్టం. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం కూడా బెంచ్ మీద మారబోతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడబోతున్నారు. ఆధ్యాత్మిక చింతన ఎంత ఎక్కువగా ఉంటే అంత పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి, లేకపోతే నష్టాన్ని పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మెన్ వారికి, బోర్బావుతో వారికి, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో నష్టాలు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు. లాటరీలో జూదం వల్ల నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నష్టం. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి ఇబ్బందులు ఎక్కువగా ఉండబోతున్నాయి. జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. మీ ముఖ్యమైనటువంటి వస్తువులు, డాక్యుమెంట్స్ ఎవరికి ఇవ్వకండి. అది ప్రమాదంలో పడే అవకాశాలు, లేనిపోని అనర్థానికి దారి తీసేటువంటి అవకాశం కనబడుతోంది. తస్మాత్ జాగ్రత్త. ఇతరుల మీద ఆధారపడకూడదు. విద్యార్థులు ఈ పూర్తి శ్రద్ధ చదువుపై పెడితే మంచిది, లేదా అనుత్తీర్ణులైన అవకాశాలు ఉన్నాయి. అనవసర వ్యక్తులతో పరిహాస సంభాషణ, అనవసర వ్యక్తులతో స్నేహము, ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్తగా ఉండండి. అలాగే రైతన్నలు, పూలు పలుకులు పండించే వారికి కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు. రాజకీయ నాయకులకి ఇబ్బందికరంగా ఉండబోతుంది. జాగ్రత్తగా ఉండండి. తప్పనిసరిగా భగవద్గీత పారాయణం 5 నుంచి 13 అధ్యాయాలు చదవండి. లక్ష్మీ అష్టోత్తరాన్ని, అలాగే రవిగ్రహ అష్టోత్తరాన్ని, చంద్రగ్రహ అష్టోత్తరాన్ని చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం. తప్పనిసరిగా మీ జన్మజాతకాన్ని చూయించుకోవడం వల్లనే ప్రయోజనం బాగా ఉంటుందని గుర్తుంచుకోండి. అలాగే గర్భిణీస్తులు అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. ఏదైనా ఇబ్బంది జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఇదంతా కూడా వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. వీరికి ఉదయం 9:54 నుంచి 11 గంటల మధ్య కాలంలోను, తిరిగి మధ్యాహ్నం 2:07 నుంచి 3:14 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 6, 9 అంకెలను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారమే. ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశాలు. మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం. తప్పనిసరిగా మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. అనుకూలమైనటువంటి ఆర్థిక ఆనందాది ప్రయోజనాలు, మంచి వస్తువు కొనుగోలు అవకాశం, వాహన యోగం, డ్రైవర్లు, పెయింటర్లకు, ఎలక్ట్రీషియన్ లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో
ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలను స్వర్ణకార వ్యాపారస్తులు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుక వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలను లాభాలు పొందుకునే అవకాశం. తప్పనిసరిగా ఆర్థిక అభివృద్ధి, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, వైవాహిక ఆనందం, ప్రేయసి ప్రియుల సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, పోగొట్టుకున్న వస్తువుల్ని వ్యక్తుల్ని గౌరవాన్ని తిరిగి పొందుకునేటువంటి అవకాశాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చిల్ల వారికి లాభాలు, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మ లాభాలు పొందుకోవచ్చు. కళాకారుల క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినోదాలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ వృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా అనుకూలవంతమైన శుభతిథి. చాలా అద్భుతమైనటువంటి శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. మంచి వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభము, నూతన ఉద్యోగ అనుకూలత, ఉన్న ఉద్యోగంలో వృద్ధి పొందుకునే అవకాశం కానీ, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని కానీ, విదేశాల్లో కూడా మంచి ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడవచ్చు. ఆర్థిక, ఆధ్యాత్మిక ఆనందాది అదృష్ట యోగాలు ఉన్నాయి. అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపారంలో వృద్ధి, కుటుంబపరమైన అభివృద్ధి, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య జీవనం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర కావచ్చు, విదేశీయాన యాత్ర కావచ్చు, మీకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా మంచి ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం కనబడుతోంది. కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినోదాలకి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చిల్ల వారికి వృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్ ఇటుకలు వ్యాపారంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ వలను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభాలు పొందుకునే అవకాశం. మంచి ప్రశాంతత, ఆర్థిక ఆనందాది అదృష్టయోగాల పరంపర పొందుకోవచ్చును. ఈరోజంతా మీకు చాలా సౌకర్యవంతమైనటువంటి శుభజీవనం, సుఖజీవనం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రయాణ అనుకూలత, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కుటుంబ సభ్యులతో సానుకూలవంతమైన స్థితిగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారు కూడా పట్టుదల, కార్యశీలత, వ్యవహార లాభం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, బంధుమిత్రులతో అనుకూలత, కుటుంబపరమైనటువంటి ప్రశాంతత, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, వాస్తుపరంగా ఇంటిని మార్చుకునే అవకాశం, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకోవచ్చు. వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకోవడం, విద్యార్థి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా మంచి ఉద్యోగ లాభం, ముఖ్యంగా మంచి కళాశాలలో ప్రవేశం లభించే అవకాశం, విద్యార్థులకి అనుకూలత బాగా కనబడుతోంది. ఆస్తి లాభాలు ఉంటాయి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, ఫార్మా, సిమెంటు, ఐరన్ ఇటుకలు వ్యాపారంలోను, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, పెట్రోలియం బేకరీ వినోదాలకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను వృద్ధి పొందుకునే అవకాశ బలంగా ఉన్నాయి. చాలా మంచి ప్రశాంతత, ఆర్థిక లాభం, కుటుంబ సౌఖ్యం, ధనధాన్య వృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ, కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా సానుకూలత, శుభయోగాలు, ఉన్నతమైనటువంటి ప్రయాణాలు, అనుకూలమైనటువంటి రుణ విమోచనాన్ని పొందుకునే శుభమైన రోజుగా చెప్పవచ్చు. వీరికి 7, 4 అంకెలను అదృష్టం కలిగి చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి పర్వాలేదు.
కాస్త వెసులుబాటు, ఆర్థికపరమైన చికాకుల నుంచి బయటపడడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, అలా అని చెప్పేసి డబుల్ ప్రమోషను, అయితే మీరు అనుకున్నటువంటి స్థాయి ఉద్యోగం వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకండి. ఉద్యోగం మాత్రం వస్తుంది, బట్ తప్పకుండా ఆ ఉద్యోగాన్ని మీరు వృద్ధిపరుచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే కళాకారుల క్రీడాకారులకి స్వదేశంలో బాగా ఉంది, విదేశాల్లో కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. క్రీడాకారులు కూడా నష్టపోయే అవకాశాలు కనబడుతున్నాయి. లేనిపోని అనవసరపు ఇబ్బందులు, చికాకులు, తొందరపాటుతనము, కంగారు, నష్టము, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, విదేశాల్లో స్వదేశంలో విద్యార్థులకి అనుకున్న ఫలితాలు ఉన్నాయి. ది బెస్ట్ ర్యాంక్ రాదు కానీ మంచి ఉత్తీర్ణత పొందుకునే అవకాశం బలంగా ఉంటాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం, బంధుమిత్రుల అనుకూలత, కళాకారులకి క్రీడా లాభాలు, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి పూలు పడుగులు పండించే వారికి లాభవంతంగా ఉంటుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబడి పూలను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారం, సోషల్ మీడియా, సాటిలైట్ డెంటిస్టుల వారికి అనుకూలత, రైతన్నలకి పంట లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల ధన ప్రాప్తి. కాకపోతే విపరీతమైన పెట్టుబడి పెట్టకండి, ఆలోచన విధానాన్ని పెంచుకోండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాయకమైన స్థితి. అలాగే ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి చాలా మంచి ఆలోచన విధానం. ఏ పనైనా పొందికగా చేయగలిగే అవకాశం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, అనుభవాన్ని బాగా ఉపయోగించుకోవడం, చేసినటువంటి పనులలో వచ్చినటువంటి వ్యక్తులతో ఉన్నటువంటి సహచర్యము, దానిలో ఉన్న అనుభవాన్ని, ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు జాగ్రత్తగా ఉంటున్నారు, ఎవరు నా వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అనేటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండగలిగేటువంటి నేర్పరితనం మీకు ఇవాళ బాగా ఉంది. దానివల్లనే వృత్తి ఉద్యోగాదుల లాభాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, అనుకున్న చోటికి బదిలీలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపారం, రాజకీయ రంగంలో అనుకూలత, రైతన్నలకి పూలు పళ్ళు పండించే వారికి, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెలను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, అలాగే సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, స్వర్ణకార వ్యాపారస్తులకు అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, స్వర్ణకార వ్యాపారస్తులకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి అద్భుతమైనటువంటి అనుకూలం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారంలోను, ప్రతి చోట వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, ప్రశాంతమైన జీవనం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.